అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆ పైన ఇంటెలిజెన్స్ చీఫ్గా వచ్చే లోపల తర్వాత మళ్ళీ నేను నక్సలైట్ దీనికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి సిటీ పోలీస్ నుంచి. కాదు, అంతకుముందు ఇది ఉండే డిఐజీ మీద ఏంటి మన యాంటీ నక్సల్ ఇది ఉంది కదా, దానికి వేశారనమాట. దానిలో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పారు ఎవరు అప్పారావు గారు, అరే నువ్వు దానికి ఎందుకు పోతావా, దానిలో రిస్క్ ఉంటుంది అది ఇది అని అన్నారు. కానీ అది ఎందుకో నాకు రిస్క్ అని కూడా అనిపించలేదు. బాగానే ఉంటుంది కదా నక్సలైట్ వర్క్ అని చెప్పని పోయాను. సో అక్కడ కూడా కొంత నాకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే దానిలో ఆ టైంలో అప్పుడు నాకు మంచి ఎక్స్పోజర్ ఎక్కడ జరిగిందంటే, నన్ను అప్పుడు ఢిల్లీలో జరిగిన మీటింగ్స్కు నన్నే పంపేవాళ్ళు. అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ అరే నువ్వే పోయా అని చెప్పానంటే నేను వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యేవాడిని. ఢిల్లీలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ అని 2-3 నెలలకు ఒకటి జరిగేది. అలా దాదాపు ఆ మీటింగ్స్కు దాదాపు మోర్ దాన్ 10 years నేను వరుసగా వెళ్ళాను. ఆ డిఐజీ ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ ఐజీ అయినప్పుడు, ఐజీ గ్రేహౌండ్స్ అయినప్పుడు, ఇట్లా ఇవన్నీ కూడా వరుసగా మీటింగులకు వెళ్ళేవాడిని. సో ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ అబౌట్ ది నక్సలైట్ సిచ్యువేషన్ ఇన్ ది హోల్ కంట్రీ. ఆ విధంగా జరిగింది. సో అప్పుడు నుంచి కొంచెం నక్సలిజం పైన ఒక బుక్ కూడా రాశాను. అప్పుడు 96లో అనుకుంటా, 96లో నక్సలైట్ టెర్రరిజం అని ఫర్ ది ఫస్ట్ టైం నక్సలైట్ల పైన ఒక బుక్ రావడం ఫస్ట్ టైం అనమాట. నా బుక్ వచ్చిన కొన్నాళ్ళకే డీజీ ప్రతాప్ సింగ్ గారు అని బీహార్లో ఉన్నారు, వారు బుక్ రాశారు నక్సలిజం గురించి. ఆ బుక్ ఎక్కువ పాపులర్ అయింది అనుకోండి, ఇది పెద్దగా అంత పాపులర్ కాలే అప్పుడు కొంత. బట్ మనం విదిన్ ఆంధ్రప్రదేశ్ దెర్ వాజ్ అన్ ఇంపాక్ట్. ఎట్లాగంటే మేము చాలామందికి అప్పుడు జిల్లా కలెక్టర్లందరికీ కాపీలు పంపాము, జిల్లా ఎస్పీలకి, జిల్లా జడ్జిలకి, జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఇంపార్టెంట్ 20 మంది మీడియా వాళ్ళకి, ఇంపార్టెంట్ మీడియా వాళ్ళకి, వీళ్ళందరికీ పంపాము. హైకోర్టు జడ్జిలకు పంపాము. నక్సలైట్ టెర్రరిజం సోషల్ అండ్ లీగల్ ఇష్యూస్ అని మేబీ అబౌట్ 150 పేజీల పుస్తకం. సో అది అప్పుడు ఈస్ట్ వెస్ట్ పబ్లిషర్స్ అని ఎవరో చేశారు. అది మళ్ళీ తర్వాత మళ్ళీ రీప్రింట్ ఏం కాలేదు. అప్పుడు 2,000 కాపీలు అయినాయి. అప్పుడు అవన్నీ కూడా వీళ్ళకి మేమే తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసాం, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇట్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్. చాలామందిలో ఒక పాజిటివ్ ఇది వచ్చింది అప్పుడు, అరే నక్సలిజం అంటే ఇదా అని చెప్పని. సో అది అక్కడి నుంచి కొంచెం అట్లా నక్సలైట్ ఫీల్డ్లో కొంచెం ముద్రపడింది నా పైన.